అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం మహారాష్ట్రలో జరిగిన ఒక దారుణ సంఘటన గురించి. ఆ సంఘటన ఒక మహారాష్ట్రనే కాకుండా మొత్తం దేశాన్ని మొత్తం ఎందుకు కంపింపజేస్తుంది, దేశం మొత్తం ఒక అలజడికి కారణమైంది. అదేవిధంగా మహారాష్ట్ర నుండి కులాల సమీకరణ ఏ విధంగా ఉంది, ఈ కుల వ్యవస్థ వలన, ఈ కులాల వలన ఒక్క మహారాష్ట్రలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తూ ఉన్నాయి, అదేవిధంగా భారతదేశం మొత్తం ఈ కుల వ్యవస్థ ప్రభావం ఏ విధంగా ఉంది, దీని మూలాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక షార్ట్ నోట్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ముందుగా మహారాష్ట్రలో డిసెంబర్ 9, 2024న ఒక హత్య జరిగింది. ఆ హత్య ఎవరు అంటే, హత్య గావింపబడిన వ్యక్తి బీజేపీ పార్టీకి చెందినవాడు సంతోష్ దేశ్ముఖ్ అనే వ్యక్తి. ఈయన మహారాష్ట్రలో ఒక గ్రామానికి సర్పంచ్. ఈ సర్పంచ్ హత్య ఒక్క మహారాష్ట్రనే కాకుండా మొత్తం భారతదేశాన్ని ఉలికిపడేలా చేసింది. ఎందుకు అంటే, అక్కడ ఈ సంతోష్ దేశ్ముఖ్ అనే వ్యక్తి మరాఠా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. మహారాష్ట్ర కాస్ట్ పాలిటిక్స్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇవి అగ్రవర్ణాలుగా ఉంటూ, శూద్ర కులాలుగా ఉన్నటువంటి శూద్ర కులాల్లో కూడా అప్పర్ రీజన్ అంటే అప్పర్ పోర్షన్లో ఉండే కులం ఏదైనా ఉందంటే అది మరాఠా కమ్యూనిటీ. వాస్తవానికి అది ఓబీసీ కమ్యూనిటీ అయినా కొంత ల్యాండ్ ఓనింగ్ ఇవన్నీ ఉండటం వలన అప్పర్ పోర్షన్లో ఉంది. సో అదేవిధంగా బీసీల్లో కొంత పూలు కూరగాయలు అమ్ముకునే కులానికి చెందిన మాలీ కులం కానీ, బంజారా కులం కానీ ఇవన్నీ కూడా కొంత లోవర్ పోర్షన్లో ఉన్నాయి. సో దీంతో సహజంగానే ఈ కులాల ఘర్షణ అనేది సహజంగా అక్కడ జరుగుతూ ఉంది. అంటే ఓబీసీల్లోనే ఈ కులాల సంఘర్షణ జరుగుతూ ఉంది. ఒకరిపై ఒకరి ఆధిపత్యం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అంటే రాజకీయంగా, సామాజికంగా. సో దీంతో మరాఠా కమ్యూనిటీ మీద మిగతా కులాలు, అదేవిధంగా ఒక కులం మీద ఇంకొక కులం, ఇలా అనేక రకాలుగా కుల కొమ్ములాటలతో మహారాష్ట్ర అట్టుడికిపోతా ఉంది. వాస్తవానికి మనం అసలు ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకునే ముందు ఈ కుల వ్యవస్థ పునాదులు ఏంటో ఈ దేశంలో మనం ఒకసారి చర్చించి దీని మీద ఇంకొంచెం లోతుగా వెళ్దాం. మనందరికీ తెలుసు, ఒక 2000 సంవత్సరాల క్రితం, అంటే 200 BCE నుంచి 500 BCE ఈ కాలంలో మనకి మనువు ఈ హిందూ ధర్మంలో ప్రధానంగా ఈ కుల ప్రస్తావన తీసుకొచ్చాడు. మనిషి పుట్టుకతోనే కులాన్ని ఫిక్స్ చేశాడు. అంటే వర్ణం, అప్పుడు కులం లేదు కదా, ఆ టైంలో వర్ణం ఉంది, వర్ణాన్ని ఫిక్స్ చేశాడు. అంటే ఇప్పుడు అంతకుముందు, అంటే మనువు రాకముందు ఈ సనాతన ధర్మ టైం పీరియడ్లో ఏంటంటే వర్ణం మార్చుకోవచ్చు, చేసే వృత్తిని బట్టి వర్ణం మార్చుకోవచ్చు. అందుకనే క్షత్రియులు చాలామంది తపస్సు చేసి బ్రాహ్మణులుగా మారిన సంఘటనలు, బ్రాహ్మణులుగా ఉన్నవాళ్ళు క్షత్రియులుగా మారిన సంఘటనలు ఇవన్నీ కూడా మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనువు వచ్చాడో, మనువు వచ్చిన తర్వాత భారతీయ సమాజం ఒక్కసారిగా హిందూ ఈ ధర్మ ఆచరణని ఫాలో అయ్యేవాళ్ళు ఒక్కసారిగా ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే ఇక ఆయన వర్ణాన్ని ఫిక్స్ చేసాడు. అంటే నువ్వు బ్రాహ్మణుడిగా పుడితే చనిపోయే వరకు బ్రాహ్మణుడివే, మారటానికి వీలు లేదు. క్షత్రియ, వైశ్య, శూద్ర ఇలా అన్నీ కూడా ఫిక్సేషన్ చేయడం జరిగింది, వర్ణ ఫిక్సేషన్ చేయడం జరిగింది. ఈ ఎప్పుడైతే వర్ణాన్ని ఫిక్స్ చేశారో, ఈ వర్ణం ఒక వర్ణం ఇంకొక వర్ణం మారకూడదు అన్నారో, సో ఈ వర్ణాలలో వారి వారి సాంప్రదాయాలు, వారు సొంతగా కొన్ని వారి సాంప్రదాయాలకు అనుగుణంగా సామాజిక బంధాలు ఏర్పాటు చేసుకోవటం ఇవన్నీ కూడా మొదలైనవి. దీంతో డీవియేషన్ అనేది వచ్చేసింది. సో ఈ వర్ణాల్లో ఎప్పుడు డీవియేషన్ వచ్చిందో రాను అది కులంగా మారిపోయింది. ఈ కులంగా మారిపోయి కులం కట్టుబాట్లు, అదేవిధంగా ఒక కులం వాళ్ళు ఇంకో కులాన్ని పెళ్లి చేసుకుంటే చంపివేయటాలు ఇవన్నీ సహజంగా మారిపోయినాయి ఈ దేశంలో. కానీ వాస్తవానికి సనాతన ధర్మంలో వర్ణం ఎక్కడా కూడా ఫిక్సేషన్ చేయలేదు. మనం వచ్చిన తర్వాతే చేశాడు. ఆ జాడ్యమే ఇప్పటి వరకు ఈ దేశంలో ఇంత 20th సెంచరీలోకి వచ్చినా కానీ పరువు హత్యలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇకపోతే ఈ మహారాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మనం పరిశీలిస్తే, ఈ మహారాష్ట్ర రాజకీయాల్లో మరాఠా కమ్యూనిటీకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మరాఠాలు చాలా ఆర్థికంగా బలవంతులు, భూములు ఉన్న వ్యక్తులు కాబట్టి బ్రాహ్మణులు ఏదో కొంతకాలం పూర్వం వాళ్ళ ఆధిపత్యం ఉండేది. ఆ తర్వాత శూద్ర కమ్యూనిటీలోనే అప్పర్ శూద్ర కమ్యూనిటీ చేతుల్లోకి పవర్ వచ్చింది. ఇప్పుడు అన్నీ మన ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ ఇవన్నీ చూసుకుంటే కూడా అంతే కదా. సో ఎవరైతే శూద్ర కమ్యూనిటీలో అప్పర్ పోర్షన్లో ఉన్నారో, అంటే భూములు,
వ్యాపారులు ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళ చేతుల్లోకి రాజ్యాధికారం రావడం జరిగింది. సో ఇలాగే మహారాష్ట్రలో కూడా మరాఠా కమ్యూనిటీ ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం, అదేవిధంగా మహారాష్ట్రలో ఈ మరాఠీలు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం, ఉద్యమాలు చేయడం, అదేవిధంగా సామాజిక ముఖచిత్రంలో వారు ముద్ర వేయడం జరిగింది. భూములు వ్యాపారాల్లో వాళ్ళు కీలకంగా ఉన్నారు. ఇక అంతేకాకుండా ఈ వంజారా కమ్యూనిటీ, అదేవిధంగా మాలీ బీసీ కమ్యూనిటీ ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ముస్లింలు, క్రిస్టియన్స్ చాలా తక్కువ పోర్షన్లో ఉంటారు. వాస్తవానికి మహారాష్ట్ర అనగానే మనకి ఆర్థిక రాజధాని ముంబై మన కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. ఎందుకంటే భారతదేశ ఆర్థికపరమైన అంశాల్లో ముంబైని మనం చాలా ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే భారతదేశంలోనే కాదు, వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ముంబైకి ఒక గుర్తింపు ఉంది. ఇండస్ట్రీస్ కానీ లేకపోతే అక్కడ అనేక రంగాలు ముంబైలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. అంటే మిల్ ఇండస్ట్రీస్, క్లాతులు, జౌళి ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. సో ఇది పోతే ఈ మహారాష్ట్ర రూరల్ పార్ట్లో ఇప్పుడు జరిగిన ఇవన్నీ కూడా మహారాష్ట్ర రూరల్లో ఇలాంటి కుల హత్యలు, కులం చుట్టూ రాజకీయాలు కలగలిసి ఉండటం అనేది జరుగుతోంది. ఎప్పుడైతే ఈ సంతోష్ దేశ్ముఖ్ అనే వ్యక్తిని డిసెంబర్ 9, 2024న మర్డర్ చేశారో, ఈ మర్డర్ చేసిన వ్యక్తులు ఎవరయ్యా అంటే ఈ ఎన్సీపీ పార్టీకి చెందినవారు. ఈ ఎన్సీపీ పార్టీకి చెందిన వాల్మీకి కరాడ్ అనే ఒక వ్యక్తి ఈయన్ని చంపడం జరిగింది. సో ఈయన ఎవరు, వాల్మీకి కరాడ్ ఎవరు అంటే మనకి పొలిటీషియన్ ధనుంజయ్ ముండేకి ప్రధానమైన అనుచరుడు. ఎన్సీపీ పార్టీలో ఉన్న పొలిటీషియన్ ధనుంజయ్ ముండేకి ప్రధానమైన అనుచరుడు. సో ఇది కొట్టడం, వారిని చంపడమే కాకుండా ఈ సంతోష్ దేశ్ముఖ్ అనే అతన్ని రాడ్లతో, కర్రలతో విపరీతంగా కొట్టి చంపడమే కాకుండా మొత్తం ఫిలిం చేసి షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టారు. సో దీంతో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. సరే, ఎందుకు ఇతన్ని చంపారు, దీని ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఈ కరాడ్ అనే వ్యక్తి ఏం చేశాడు అంటే, అక్కడ విండ్ మిల్ ఫ్యాక్టరీ ఉంటే ఆ ఫ్యాక్టరీ యజమానిని బెదిరించి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు ఈ ఎన్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి, కరాడ్ అనే వ్యక్తి. సో చేయటం అంటే ఏంటి, ఇతను చేయటం అంటే ఏంటి, ఇతను మంత్రికి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు కదా, ధనంజయ్ ముండే ఆయన మంత్రికి కూడా ఉన్నాడు. సో ఆయనకి ప్రధానమైన అనుచరుడిగా ఉన్నాడు కదా. సో అంటే ఇండైరెక్ట్గా మంత్రే చేశారు, ఈ మంత్రి కరాడ్ అనే ప్రధానమైన అనుచరుడు కలిసి చేశారు అనే భావన అక్కడ వచ్చింది. సో వీళ్ళు ఏ కులానికి చెందినవారు అంటే వంజారా కులానికి చెందినవాడు ఈ కరాడ్ అనే వ్యక్తి. సో దీంతో ఎప్పుడైతే ఈయన్ని చంపారో మరాఠాలకి, అంటే అప్పర్ పోర్షన్లో ఉన్న, అంటే ఆర్థికంగా సామాజికంగా పై చేయిలో ఉన్న మరాఠాలకి, అదేవిధంగా వంజారా కమ్యూనిటీకి పెద్ద ఎత్తున చీలికలు వచ్చినాయి. ఈ చీలికలు రావటమే కాకుండా అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, మరాఠాలు ఎవరు కూడా వంజారా షాపుల్లో పర్చేస్ చేయటం కానీ, కొనటం కానీ, లేదా వాళ్ళ వ్యాపారాల్లో వీళ్ళు సహాయం అందించడం కానీ చేయట్లేదు. అంతేకాకుండా పనులు ఇచ్చే విషయంలో కూడా ఏదైనా ఒక పని ఇవ్వాలి అని అంటే ఆ పనులు కూడా పలానా కమ్యూనిటీకి ఇవ్వట్లేదు. సో దీంతో ఎంత డీవియేషన్కి వెళ్ళిపోయిందంటే సోషల్ స్ట్రక్చర్ మొత్తం పాడైపోయే పరిస్థితి. సో బీసీల్లో ఎలా కొట్టుకుంటూ ఉంటే ముస్లింలు, ఎస్సీ ఎస్టీల్లో కూడా క్రిస్టియన్స్ని సహజంగానే అక్కడ పనులకి పెట్టుకోని పరిస్థితి. సో దీంతో ఏంటంటే ఒక్కసారిగా మహారాష్ట్ర ఎలా అయిపోయిందంటే కాస్ట్ డివిజన్గా మారిపోయింది. అంటే కులాల కుంపట్లుగా మారిపోయింది. ఒక కులం వారు ఇంకో కులం ఇంటికి వెళ్ళకపోవడం పోగా వ్యాపారాలు చేసుకోవడం ఆగిపోయినాయి, ఒకరికొకరు సహాయం చేసుకునే పరిస్థితి కూడా తగ్గిపోయింది. సో దీంతో ఏంటి అంటే ఈ కాస్ట్ డివిజన్ కాస్త సోషల్ డివిజన్గా మారిపోయింది. సో ఎప్పుడైతే సామాజిక వ్యత్యాసం, సామాజిక పరమైనటువంటి వేర్పాటు వచ్చిందో, ఇక సమాజంలో వేర్పాటు వస్తే ఒకరికొకరు సహకారం చేసుకోకుండా మనుషులు ఇలాగా మైక్రో లెవెల్లోకి వెళ్ళిపోతూ ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుందా? చెందదు కదా. సో ఇలాగా దీని ఇంపాక్ట్ ఎలా ఉంది అని అంటే వాళ్ళ ఆ స్టేట్ రెవెన్యూ మీద కూడా పడింది ఇండైరెక్ట్గా. అంటే అంత ఘోరమైన డివిజన్స్ ఇన్హెరెంట్గా, అంటే వారసత్వంగా వచ్చింది. ఇది ఇప్పుడు ఈ గొడవతో ఇది కాస్త తీవ్రతరం అయిపోయి చాలా ప్రభావం చూపింది. వాస్తవానికి మహారాష్ట్ర అనగానే మనందరికీ తెలుసు, కుల వ్యతిరేక ఉద్యమాలకి నాంది పలికిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, లేకపోతే మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే, వీరందరూ కూడా వారి జీవితాలని త్యాగం చేసి ఈ కులానికి వ్యతిరేకంగా కంకణం కట్టుకొని పోరాడిన మహానుభావులు. కాబట్టి అలాంటి ముద్దుబిడ్డలని ఈ భారతదేశానికి ఇచ్చిన ప్రాంతం మహారాష్ట్ర. అనాదిగా కుల వ్యతిరేక ఉద్యమాలను పోరాటం చేస్తూ ఈ రోజున దేశంలో కొన్ని జాతులు స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నాయంట. శూద్ర జాతి, దళితులే కాదు శూద్రులు కూడా. ఎందుకు అంటే ఈ రోజున మనం మాట్లాడుకుంటే ఈ శూద్ర జాతి వివక్ష ఎదుర్కొన్న జాతే. ఎందుకంటే
ఇప్పుడు చూడండి, కొంతమంది శూద్రుల్లో ఈ రిజర్వేషన్ల పట్ల విముఖత చూపిస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఇక్కడ ఇప్పుడు ఒక లంబాడీ కమ్యూనిటీ మనం తీసుకుంటే, బంజారా కమ్యూనిటీ లేదా లంబాడీ కమ్యూనిటీస్ మనం తీసుకుంటే, ఇక్కడ ఎస్టీగా ఉన్నారు, రాజస్థాన్లో ఓసీ కమ్యూనిటీగా ఉన్నారు. ఓకే, ఇక్కడ మనకి యాదవ కమ్యూనిటీ బీసీగా ఉన్న, చాలా చోట్ల ఓసీగా ఉన్నారు. మరి ఇక్కడ కమ్మ, కాపు, రెడ్డి, వెలమ వీరందరూ కూడా మన రాష్ట్రంలో ఓసీలుగా ఉంటే, పక్క రాష్ట్రం వెళ్తే బీసీలుగా, మరికొన్ని చోట్ల ఎస్సీ హోదా కోసం కొట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి రిజర్వేషన్ అనేది శూద్రులు దేశంలో ఎక్కడో చోట అనుభవిస్తూనే ఉన్నారు. ఒక ఎస్సీ ఎస్టీలే కాదు, శూద్రుల్లో కూడా రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో కాకపోతే మరొక రాష్ట్రం తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి శూద్ర జాతి, దళిత జాతి ఎప్పుడూ కూడా అనాదిగా హిందూ సంస్కృతిలో మనువు పెట్టిన చిచ్చు వల్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కాకపోతే కొంత ఆర్థికంగా ఎదిగిన వారు, కొంత సామాజికంగా అప్పర్ పోర్షన్లో నిలిచిన వారు రాజ్యాధికారం చేపడుతున్నారు. తద్వారా కొంత ప్రగతి గడిచిన 40 సంవత్సరాల్లో మనం చూడగలిగాం. ఏది మనకి శూద్రలో అప్పర్ పోర్షన్, ఇంకా లోవర్ పోర్షన్ రాజ్యాధికారంలోకి రాలేదు. సో ఇంకా అక్కడి నుంచి దళితులు ఇంకా రాజ్యాధికారంలోకి రాలేదు. ఇక ముస్లింలు, క్రైస్తవులు అయితే ఇంకా వెనకబాటుతనంతో ఉన్నారు. కాబట్టి ఈ సోషల్ డివిజన్స్ అనేవి ఎంత తీవ్రతరం అయిపోయినాయి అంటే భారతదేశంలో ఈ కులం పట్ల, ఈ కుల వివక్ష పట్ల, ఈ సోషల్ డివిజన్స్ మనిషిని అసహించుకునే పరిస్థితి, మనుషుల మధ్య గోడలు కట్టుకునే పరిస్థితి తలెత్తింది. కాబట్టి ఇదైతే ఇది అన్నిటికీ కూడా ప్రొటెక్షన్గా రాజ్యాంగం ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే పరిస్థితి ఊహించుకుంటూనే మనకి చాలా దారుణంగా ఉంది. కాబట్టి అందుకనే మన రాజ్యాంగం ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఏదైతే అంబేద్కర్ కానీ, పూలే కానీ వీరందరూ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంటిన్యూ చేయాలి. సాధ్యమైనంత వరకు ఈ కులాన్ని అఫీషియల్గా బ్యాన్ చేయాలి. అంటే చదువుల్లో కానీ, వీటిల్లో కానీ అఫీషియల్ రికార్డుల్లో కులాన్ని బ్యాన్ చేయకపోతే భవిష్యత్తులో భారతదేశం, హిందూ మతం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ లోటుపాట్లు చూపించే కదా ఇతర దేశాలు మైనారిటీలుగా వచ్చి, ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటన్ వీళ్ళంతా కూడా మన భారతదేశానికి వచ్చి దోచుకుంది. ఇక్కడ మనుషుల్ని చాలా వరకు వాళ్ళ వైపు తిప్పుకుంది కేవలం ఈ కులమే. కానీ ఇంకా ఈ కులాన్ని రాజకీయ అవసరాల కోసం రాజకీయ నాయకులు పెంచి పోషించడం వలన పుట్టుకతోనే బీసీ, పుట్టుకతోనే ఎస్సీ, పుట్టుకతోనే ఎస్టీ ఇలా అవటం వలన, అంటే ఏమీ చేయని తప్పకి వివక్ష ఎదుర్కోవడం ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. ఇక కొంత అంటే వైట్ అండ్ బ్లాక్ అది వేరు, ఆ సిస్టమ్ దీనిలో కలపద్దు, అది కొంతవరకు నయం. ఇక్కడ మరీ దారుణం. అంటే పుట్టుకతోనే కులం, నువ్వు ఈ పుట్టుకే నీకు అంటే నీ ఎబిలిటీ కానీ, నీ చదువు కానీ, నీ గొప్పతనాన్ని నిర్దేశించదు, పుట్టుకే నిర్దేశిస్తుంది. ఇది చాలా తప్పు కదా. సో దీన్ని అఫీషియల్గా బ్యాన్ చేయకపోతే భారతదేశాన్ని ఎవరూ నాశనం చేయవసరం లేదు, భారతదేశమే ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే అఫీషియల్గా కులాన్ని బ్యాన్ చేయాలి. సో అన్అఫీషియల్గా ఎవరు వెనకబడతనంలో ఉంటే వారికి రిజర్వేషన్లు అవి కల్పించడం అది వేరు, దానికి ఒక సిస్టమ్ తీసుకోవాలి. కానీ అఫీషియల్గా ప్రభుత్వం గుర్తించడం వలన ఈ పుట్టుకతోనే వివక్షని లీగలైజ్ చేయడం వలన, లేదా అఫీషియల్గా గుర్తించడం వలన అనాదిగా ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎవరన్నా కాదన్నా, మనసుల్లో పైకి కుల అభ్యున్నతుల కోసం మేము పోరాడతామని చెప్పినా వాళ్ళు కూడా ఎంతో మానసికంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ లీడర్స్ అందరూ వివక్ష ఎదుర్కొన్న వాళ్ళే, వాళ్ళు బాధలు పడిన వాళ్ళే. వాళ్ళ బాధలే పడకూడదనే వాళ్ళు ఉద్యమాల్లోకి వస్తూ ఉన్నారు. సరే, కొంత దాన్ని అడ్డం పెట్టుకొని గడిపేసే నాయకులు ఉన్నారు. కానీ వాస్తవానికి ముఖ్యంగా ఈ వివక్షను తాము ఎదుర్కొని దీన్ని వ్యతిరేకం చేయాలని వచ్చే నాయకులే ఎక్కువ. అంటే ఏంటి? పుట్టుకతోనే వివక్ష. కాబట్టి ఈ పుట్టుకతోనే వివక్షని అఫీషియల్ లీగలైజ్ చేసి సర్టిఫికెట్లో ఇస్తున్నారు, నువ్వు ఈ కులం అని. తప్పు కదా. అంటే ఏ పాపం చేయని వ్యక్తి, ఏమీ తెలియని వ్యక్తి పుట్టుకతోనే వివక్ష, దాన్ని అఫీషియల్గా సర్టిఫికేట్లు నోటిఫై చేసి, సో నువ్వు ఇది అని నెత్తి మీద ఒక ముద్ర వేసి నీకు ఉద్యోగాల్లో ఇది అని రోడ్డు మీదకి వదిలేస్తుంటే కూడా ఆత్మన్యూనతాభావం చిన్నతనం నుంచే అది ఎదుర్కొంటూ ఈ భారతదేశంలో బతకాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ వివక్షను తప్పించుకోవడానికే క్రైస్తవ మతం. ఎందుకంటే క్రైస్తవ మతంలో కులం లేదు, ముస్లిం మతంలో కులం లేదు. సరే, వాళ్ళ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, క్లాసిఫికేషన్స్ వేరు, కులం అఫీషియల్గా రికగ్నైజ్ చేయడం వేరు గవర్నమెంట్. ఇప్పుడు హిందూ మతంలో అఫీషియల్గా కులాన్ని రికగ్నైజ్ చేస్తుంది, వీడు బీసీ, వీడు ఎస్సీ, ఎస్టీ అని 10th క్లాస్ సర్టిఫికేట్లు టీసీలో రాస్తున్నారు. కానీ నువ్వు క్రైస్తవ మతంకి వెళ్తే అక్కడ నీకు సర్టిఫికేట్లు ఏం రాయరు, బీసీసీ క్రిస్టియన్ అని రాసేస్తారు, బీసీఈ ముస్లిం అని రాసేస్తారు. సరే, వాళ్ళకి చాలా ఉండొచ్చు క్లాసిఫికేషన్స్, పెళ్ళిళ్ళప్పుడు అవి చూసుకోవడం వేరు. కానీ అఫీషియల్గా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది ఆ మతాల్లో లేదు. అందుకనే చాలామంది వివక్షను ఎదుర్కోవడానికి ఎదుర్కోలేక క్రైస్తవులుగా ముస్లింకి కన్వర్ట్ అయ్యి కనీసం
ఆత్మగౌరవంగా చర్చిల్లోకి వెళ్ళు, మసీదుల్లోకి వెళ్ళు బతుకుతూ ఉన్నారు. ఇక్కడ హిందూ ధర్మం కోసం ఎంతమంది పోరాడినా, ఎవడు పోరాడినా, ఎన్ని కాకమ్మ కబుర్లు చెప్పినా, నువ్వు కంపారిటివ్ స్టడీ చేసి ఇతర మతంలో, ఇతర బైబిల్లో అలా ఉంది, ఖురాన్లో అలా ఉంది అని చెప్పి నువ్వు బాగా చించుకొని గట్టిగా అరిచినా ఇది మాత్రం కూకటి వేళతో పోదు. ఇది పోవాలంటే నువ్వు చేయాల్సిన పోరాటం ఏంటి అని అంటే కులాన్ని అఫీషియల్ రికగ్నిషన్ నుంచి తప్పించాలి. అప్పుడు మాత్రమే, ఇప్పుడు వాళ్ళకి ఎలా అయితే లేదో అలా గనక ఉంటేనే, అంటే కులాన్ని గవర్నమెంట్ అఫీషియల్గా రికగ్నైజ్ చేయడం మానేస్తేనే హిందూ మతంలో కొంతవరకు ఒక పోర్షన్ బాగుంటుంది. అంటే వివక్ష ఎదుర్కోకుండా ఉంటారు. లేదు అంటే ఈ కన్వర్షన్స్ ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఇలాగ కంపారిటివ్ స్టడీలు చేసుకుంటూ గొడవలు చేయటమే అయ్యిద్ది. సో ఇందులో ఎవరు బాధపడినా, ఎవరు ఏం చేసినా ఇది మాత్రం సత్యం. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.